అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట గ్రామంలో ఇంటి ముందు నిద్రిస్తున్న వారిపై ఎలుకబండి దాడి చేసింది. సీనప్ప, కరియప్పలకు తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కళ్యాణదుర్గం చుట్టుపక్కల ప్రాంతాలలో ఎన్నిసార్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా కనీసం అటువైపు తిరిగి చూడలేని అధికారులు వనజీవులకు ప్రభుత్వం నుంచి కనీసం మూగజీవులకు నీటి సౌకర్యం లేకపోవడంతో గ్రామాల్లో ప్రవేశిస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటనలు జరుగుతున్నాయని, వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటేనే భయాందోళనకు గురవుతున్నామని అక్కడున్న రైతులు, ప్రజలు బాగా వెల్లడించారు. కనీసం ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపైన దృష్టి సాధించి మా ప్రాణాలు కాపాడాలని కోరారు. నా పేరు శ్రీనివాసరావు, దొడగట్ట గ్రామం. ఎలుగుబండి బయట ఉంటే ఎలుగుబండి దాడేసి గాయపరిచింది. అట్లా ఆసుపత్రి పోయి వారిని 55 ఫుట్ వేసుకుని వస్తాం. పొద్దున రాత్రి తాడు ఉంది, అందరూ పొద్దున వస్తాం. దొడగట్ట నుంచి గొల్లపల్లికి పోయి వస్తుంటే నా పేరు కరన్న. వస్తుంటే దొడగట్టు వచ్చి దాడి చేసింది. ఊర్లన్నా నడువుర్లన్నా నా మీద దాడి చేసినాక పక్కన నుంచి జనాలు వస్తున్నారు. ఇంకొక అక్కడి నుండి దాడి చేసింది. జనాలు వచ్చి పారిపోయింది. ఇంటి ముందర బయట ఉంటే ఊర్లో అంతా తనుకుంటూ వచ్చి నేను నా మీదకి ఏదో తాడి కింద పడే నన్ను కింద కలిపి పుట్లు పడితే జరిగింది.